అందరికీ ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము, ఆరంభించుకున్నాము. దయానిధిని మా పరలోకపు తండ్రి, వందనాలు. కొటాని కొట్ట స్తుతులు చెల్లిస్తున్నాము. ఇది ఒక ప్రభావం మరి యొక్క తండ్రి, ఈ యొక్క ఈస్టర్ పండుగ రెండవ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్ట తండ్రి, ఈ వందనాలు నాయన. ఇది ఒక ప్రభా ఈ రోజు కంటే ఈ రోజు అనుసరించాలి కనుక అయ్యా, మీరు శుద్ధించడాన్ని గణపరచడానికి ఇచ్చిన అవకాశం ఇది ఒక తండ్రి నాయన. ఈ దినం ప్రభా ఆరాధన ఏ ప్రవక్త తండ్రి నాయన ప్రభా సర్వలోకానికి నా స్వార్థ ప్రకటించమని ప్రభా స్వార్థ వ్రాయించాం తండ్రి నాయన. ప్రభా వాక్యం చెప్పడం తండ్రి మీ యొక్క సన్నిధి నుంచి మరొక పరిశుద్ధి నుంచి మీరే నాయన ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెడుగలవాడు ఇల్లు రానాడు ప్రభా. అయ్యా మీరే నాయన ప్రభా నరకు కూడా నువ్వు చక్కగా నిలబడవు, నేను మాట్లాడవలసిందని తండ్రి. మీరే మాట్లాడి మీ మాటలు ప్రభా తండ్రి నాయన అందరికి తినిపించి మా అందరికీ మీ పునరుద్ధాన పనులతో చెప్పుకొని మీ వాక్తో వరాలతో అందజేసి ఆరాధన నా తండ్రి పాడుకుంటుండగా మీ సంతోషం నడిపించి దీవించున్నారు. పునరుద్ధానుడని యేసుక్రీస్తు పవిత్ర నామమున ప్రార్థన చేస్తున్న తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదం మనందరికీ తోడైండుగా ఆమేన్. మరణం అపవాది యత్నాలు ఏమాయనో అపవాది యత్నాలు ఏమాయనో. మొదటి తల్లిని చూసి మోసవాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ పిడచూనట్లు పిదప వచ్చిన వారు పెరుగంగా పాపాలు ఎదిగి ఎన్నెన్నో విధములై వ్యాపింప వదిలించుటకు దైవ వ్యక్తి అయిన యేసు పదమై రాగా మోక్ష పదమును తప్పించి తుదకు పాపములోకి త్రోయా చూచిన దుష్ట వదకుడు పన్నిన వరస ప్రయత్నాలు వదకుడు పన్నిన వరస ప్రయత్నాలు ఏమాయనో అపవాది యత్నాలు ఏమాయనో వరస ప్రయత్నాలు వాక్యం చదువుకుందాం. 119 చొప్పున 20-23 వచనాలు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. ఇల్లు కట్టురాయి నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన్ని. ఆమేన్. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, మా యొక్క పాపభారము, శిక్ష భారము, వ్యాధులు, చిక్కులు ప్రభా నాయన మీ మీద వేసుకొని ప్రభా మాకు తండ్రి శిక్షలు లేకుండా మీ మహిమలోకి ప్రవేశించడానికి తండ్రి మీ యొక్క ప్రియ కుమారుని మాకు దానం ఇచ్చావు నా తండ్రి. అయ్యా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభా? పంచే గాయము ప్రభా ఆయన ఒళ్ళంత రక్తం ఇళ్ళకెళ్ళి నా తండ్రి. అయినప్పటికీ నువ్వు జయించి జయము రాకముందే జనులకు జయమవును అని సెలవిచ్చి మా ఆత్మీయ తండ్రి గారికి మీరు దేవదాసులు రాయించారు. కొటానికి అట్లా స్తుతులు చెల్లిస్తున్నాము. ఇల్లు కట్టి రాయి, మూలకు తలరాయి ఆయన ప్రభా నా తండ్రి. అయ్యా మీరు ప్రభా యూదులైన వారు యూదుల కోసం వచ్చినప్పుడు యూదులను ద్వేషించారు ప్రభా. సర్వమానవాళి కోసానికి ప్రభా కుమారి
వాగ్దానం ఇచ్చావు. వాగ్దాన శక్తితో వాక్కుతో నింపి కష్టకాలమందు యెహోవా వాక్కు పంపి బాగు చేసిన వ్యక్తిగా ప్రార్థన మీరేనాయన ఆదరించడానికి ఈ వాక్కులు వినిపించి మా మంచి బోధపడిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. కూడిన మనందరికీ కృపా సమాధానం పునరుత్థానం యేసయ్య దయచేయుగాక. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. చదువు. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి ప్రతింపబడిందిగా చూసింది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని తిరుగుటంగి ధరించి ఊరుకొని ఉన్నప్పుడు పడుచువాడు కుడివైపున కూర్చుండట చూసి మిగుల కలవరపడింది. అందుకతను కలవరపడకండి, సిలువవేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోకి వెళుచున్నాడని ఆయన మీద చెప్పినట్టు అక్కడ వారు ఆయన చూస్తున్నారని ఆయన శిష్యులతో పేదలతోనూ చెప్పండి. వారు బయటకు వచ్చి విస్మయమని వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారున్నప్పుడు యేసు లేచి తను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియ మొదట కనబడింది. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడుస్తుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. మరి మార్కు 16వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఆ రాయి ఎంతో పెద్దది. యేసు ప్రభు ఉపవాసంలో 40 దినం ఉన్నారు. తండ్రి సన్నిధానంలో ఉన్నారు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనము? తండ్రి మన ఎదుట ఉన్నాడు, మనము తండ్రి ఎదుట ఉన్నామనే తలంపుతోటి మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు నెరవేర్పఅనేది మనకు కనబడుతుంది. ఇక ముందుకు చేయవలసిన పని గురించి ఆలోచించుండదు. మరి ముందుకు ఉపవాస ప్రార్థనలు దీక్ష ఎందుకు చేస్తున్నారంటే మరి తండ్రి చెప్పిన ఆజ్ఞలు అవన్నీ పాటిస్తూ మరి లోకాన్ని పాపాన్ని జయించాలంటే మరి మనకు మరి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఒక మాదిరిగా మనకు కనబడుతున్నారు. మరి కుమారుడైన క్రీస్తు ప్రభును మనము మరి మాదిరిగా మనము తీసుకోవాలి. ప్రతిదీ కూడా మరి ఏలియా ప్రవక్త గారు మరి 40 దినములు ఒక్క పూట మరి భోంచేస్తూ ఒక్క పూట తినుకుంటూ ప్రయాణం చేశాడు 40 దినాల. మరి మోషే ప్రవక్త గారు ఏం చేశాడు? కొండ మీద 40 దినములు దీవారాత్రములు ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు పాపలోక మరి లోక భారం అంతా ఆయన మీద ఉన్నది కాబట్టి మరి ఏం చేస్తున్నాడు? మరి ఎలా జయించాలో, మనం శ్రమలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎలా జయించాలో మరి మనకి ఇక్కడ క్రీస్తు అన్ని గురించి ఆలోచించడం. ఆయన సేవ, శిలువ, మరణము, పునరుద్ధానము, సంఘ స్థాపన, 2వ రాకడ, 7 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన మొదలకు వాటిని గురించి ఆలోచించడం. మరి మొదటిగా చూస్తే శిలువ మరణం, సంఘ స్థాపన, ఇవన్నీ ఆలోచనలో పడి ఇవన్నీ మరి చక్కగా దివారాత్రంలో ఉన్న అడవిలో మరి అరణ్యంలో మరి 40 దినములు మరి దివారాత్రంలో అక్కడ ఉపవాసం చేసినట్టు మనం చూస్తున్నాం. ఆలోచించడం ఈ కాలము అనాది కాలము వంటిది. సృష్టి పూర్వము తండ్రి ఆలోచించిన రీతిగా ఈయన ఆలోచించుడని మరి తండ్రి అయిన దేవుడు ఎలా ఆలోచించాడో అదే విధంగా మరి కుమారుడైన క్రీస్తు ప్రభు
తండ్రి తలంపులో ఉన్నదే చేయడానికి భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ 1:6 వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 వచనం త్వరగా. ఎఫెసీ 1:6 ప్రభు లేచినది మొదలు మాకు కనిపించుట విశ్వాసులను దర్శించుట. 1:6 ఎఫెసీ 1:6 తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఎఫెసీ 1:6 తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభు లేచినది మొదలు మాకు కనిపించుట విశ్వాసులను దర్శించుట ఆరుణం వరకు గల చరిత్ర యావత్తు ఈస్టర్ చరిత్ర. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి తీయక పూర్వము దాని క్రింద ఏమి దాగి ఉన్నది? ప్రభు ఆయన జీవము, ఆయన మహిమ, ఆయన చేయము దాగి ఉన్నది. రాయి తీయగానే అన్నియు బయలుపడినవి. రాయి ఉన్నంత వరకు ఇవన్నీ కనబడలేదు. స్త్రీలకు ప్రభు లేచినాడనగానే ఏమి కలిగినది? సంతోషము కలిగినది. సంతోషము వణుకును పుట్టినది. మరి ప్రభు లేచినని చెప్పగానే స్త్రీలైన వారికి మరి మొట్టమొదటిగా వెతికింది ఎవరంట? స్త్రీలైన వారు మరి ప్రభుని మరి సమాధి దగ్గరికి వెతకడానికి మరి అక్కడికి వెళ్ళారంట. మరి వెళ్ళినప్పుడు ప్రభు లేచిందని చెప్పగానే ఒక పక్కన చూస్తే సంతోషమును, ఒక పక్కన చూస్తే వణుకును పుట్టినవాడు. మరి లేచిందని చెప్పగా మరి ఒకసారి అదే మార్కు సువార్త 16:8 వచనంలో చదువుతున్నాం. 16:8 వచనం. వారు బయటకు వచ్చి ఇస్మాయిము వంటుచు సమాధి దగ్గర నుండి పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళబట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. ఆయనతో ఉండిన వారు దుఃఖపై ఏడ్చుతుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మకపోయింది. అయితే మగ్దలేని మరి 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని యొక్క మరి మొదట కనబడింది. తర్వాత మరి స్త్రీలైన వారు కనబడ్డప్పుడు మరి వాళ్ళకి మరి శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదంట. వీరు వెళ్ళి తక్కిన శిష్యులకు ఈ సంగతి చెప్పింది. అయితే వాళ్ళు చెప్పినప్పుడు నమ్మలేదంట. ఒకటి, స్త్రీల మాటలు శిష్యుల చెవులకు వెర్రి మాటల వల్లే కనిపించదు. ఇదేంది? చనిపోయాడు, చనిపోయిన తర్వాత లేచిందని చెప్పేసి లేడని చెప్పేసి వీళ్ళు స్త్రీలు చెప్తున్నది ఏంటని చెప్పేసి వాళ్ళకు ఒక వెర్రి మాటల వల్లే కనిపిస్తున్నాయంట. ఎవరికి? శిష్యులైన వారికి. ఒకసారి లూకా సువార్త మరి 24:11 వచనం చదువుతున్నాం. లూకా సువార్త 24:11. 2, ఎమ్మై శిష్యులు తలంపు ఏమనగా వారు జనము ఉదారిస్తారనుకున్నారు, కానీ చనిపోయినాడనే నిరాశ కలిగింది. వీళ్లకు మరి లూకా సువార్త 24:11 వచనంలో జనాన్ని మాటలు వీరి దృష్టికి వెళ్లి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలను నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి ఎదురు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా 4 బట్టలు మాత్రం విడిగా కనబడి
కనబడేది. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఈ దినముందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమె దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వారు ఇప్పుడు ఒకటి చూస్తేనేమో స్త్రీల మాటలు శిష్యులకు ఎట్లా కనబడాయంట, చెవులకు వెర్రి మాటల వల్ల కనిపిస్తాయట. రెండోది చూస్తే ఎమ్మాయి శిష్యుల తలంపు ఏమనగా వారు వారి జనమును ఉదారిస్తారనుకున్నాను, కానీ మరి చనిపోయినాడని వారు నిరాశలకి వెళ్ళిపోయారు. అంటే జనాలను కాపాడతారని మేము అనుకున్నాం, కానీ మరి చనిపోయాడని చెప్పేసి నిరాశ కలిగినది వాళ్ళకి. ఏం కలిగినది? నిరాశ. మరి అలాగనే 24 లూకా సువార్త 24:21 వచనం కూడా. మూడోది చూస్తే తోమ గాయంలో వేలు పెట్టి చూస్తే గాని ప్రభు లేచినట్లు నమ్మని. మరి తోమ గారంట లేచిన ఆయన ఏమంటాడు, ఇంకా తోమ గారు ఆయన యొక్క గాయాలలో చేపెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని చెప్తున్నాను. అలాగనే యోహాను 20:24-25 వచనం. యోహాను రాసిన సువార్త 20:24-25 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదులు అనబడిన తోమ వారితో లేకపోయింది కనుక ప్రతి శిష్యుడు మేము ప్రభువును చూసిమని అతడితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో వేకుల గుర్తులు చూసి నా వేలు ఆ వేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని వారితో చెప్పాను. తోమ గారు నేను అస్సలే నమ్మనంటే నమ్మను అనే రెట్టింపు అపనమిక కలిగి ఉంటాడు. ఏంటంట రెట్టింపు అంటే అందరూ ఉన్నారంట, శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఈయన ఏం చేసినట్ట రెట్టింపు అపనమిక. తోమాలో ఇట్టి అపనమిక అనే రాయి ఉంటే ప్రభు కనబడడు. అయితే మరి కొన్ని రాళ్ళు జీవితాలలో మరి చాలా మంది చర్చకు వస్తారు, మరి సంవత్సరాలైనా కూడా ఏదో ఒకటి అడ్డు రాయి ఉంటుంది. అడ్డు రాయి వాళ్ళ జీవితం ఉంటుంది అనే రాయి ఉంటే ప్రభు కనబడదు. ఆయన జీవము మహిమ జయము, ఆయన జీవము మహిమ జయము దాగి ఉండినవి. తోమ శిష్యులు కూటమునకు రానని అంటే మరి కూటాలు పెట్టినప్పుడు, మరి మీటింగ్లు పెట్టినప్పుడు మరి సాధారణంగా ఎందుకు పోవడం అంటే మన యొక్క విశ్వాసము బలపడడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి. మరి ఒక్కొక్కసారి ఎందుకంటే యుగ సంబంధమైన దేవతా కనులకు బుద్ధితనం కలిగిస్తుంది కాబట్టి ఒక్కొక్కటి మరి ఎంత పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా సరే బైబిలు చాలా మట్టికి అర్థం కాదు. ఎప్పుడంటే మన అంతరంగ నేత్రాలు తెరవబడాలి. మొట్టమొదటిగా మన అంతరంగ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడే ఆయన యొక్క మాటలు చక్కగా. అందుకే ఒక పద్యం కూడా రాశాడు. చాలా నమ్మాలి కాబట్టి దైవాత్మనందుడే దైవంశముడి నవలీలంబగును. దైవాత్మనందుడి దైవ చిత్తానుకారముగా వర్తింపని ఇష్టము గలుగు. దైవాత్మనుడి దైవ చిత్తానుసారంగా వర్తింపని ఇష్టము గలుగు. దైవాత్మనుడి ధర్మములు బోధింప వాగ్దాహక వరుసగా పరచుచుండు. దైవాత్మనుడి ధర్మములు వాగ్దాహక వరుస పరచుచుండు.
దైవాత్మ నుండి నుండి ధైర్యముతో ప్రతి పాపము ఎదిరింప బలము వచ్చు. దైవాత్మ నుండి ధైర్యముతో ప్రతి పాపము ఎదిరింప బలము వచ్చు. ఆత్మ పూర్ణులైనడు అనుదినము ఆత్మ అందించు వరములు అందుకొనుడి. ఆత్మ నడిపింపు అన్ని చోట్ల ఆత్మయే కష్టములందు హర్షపదము. మరి యొక్క ప్రత్యేక భావం అంటే దైవాత్మ నుండి అప్పుడు దైవాంశములు విన అవలీలగా మీకు అర్థమవుతాయి. చాలా మందికి అర్థం కాదు. కాబట్టి ఆ యొక్క దైవాత్మ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మొత్తం ఆయన యొక్క విషయాలు వినడానికి ఆసక్తితో మనం దైవాత్మ నుండి దైవ చిత్తాన్ని వర్తింప నీకు ఇష్టము కలగప్పుడు ఇష్టం కలగదు. దైవాత్మని ధర్మములు బోధిగా వాగ్దాట వరుసగా వస్తుంది. మరి ఎప్పుడైతే దైవాత్మ ఉంటే చెప్పడానికి కూడా మనము ఆసక్తితో ఇతరులకు చెప్పగలుగుతాం. దైవాత్మను ధైర్యముతో ప్రతి పాపము ఎదిరింప బలము వచ్చింది. ఆత్మపూర్ణ నుండి అనుదినం ఆత్మపూర్ణతో మనం నింపబడాలి. ఆత్మ అందించు వరములు అందుకొను. ఆయన అందించే వరాలను మనం కూడా అందుకోవాలి. ఆత్మ నడిపింపు ఓరుడి అన్ని చోట్ల మనము ప్రతి విషయంలో కూడా తండ్రి చెప్పినది బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ఆయన మీతోటి చెప్పినది చేయండి. చెప్పింది మనం ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా ప్రభు యొక్క నడిపింపుతోటి మనశ్శాఖ చెప్పిన జ్ఞానం చెప్పిన కూడా మరి ఆ విధంగా మనం వెళ్ళాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పోవడానికి వీళ్ళు ఆత్మయే కష్టముల యందు హర్షపడు. ఆత్మయే కష్టముల యందు హర్షపడు. మనకు ఆత్మీయ ప్రతి విషయంలో కూడా మనకు తోడ్పడే యొక్క ఆదరణకర్త అయి ఉన్నాడు. చూద్దాం ఏమంటారు యోహాను గారు, నేను నమ్మను, అసలే నమ్మను, ఆయన యొక్క గాయాలలో చేయబెడితే తప్ప నేను నమ్మను అనే ఇట్టి అపనమ్మిక ఏమిటంటే ఇది అపనమ్మిక రాయంట ఉంటే ప్రభు కనబడడు. ఆయన జీవము మహిమ జయము దాగి ఉండడు. తోమా శిష్యుల కూటమునకు రానండి. వారిలో ఒకరు వచ్చిన తర్వాత ఆయనకున్న అపనమ్మికము పోలేదు. అయితే తోమ ఫస్ట్ రానిరట దానికి అట్లే కొందరు వారి బోధలు తప్పక వారి బోధలు తప్పు బోధలని మీటింగ్లకు వచ్చిన తర్వాత మరి కానీ కొందరి వలన బలవంతం చేయబడి వచ్చిందట. ఫస్ట్ ఏమో రానన్నాడట తోమ గారు. మళ్ళీ తర్వాత మీటింగ్లకు వచ్చిన తర్వాత మీటింగులకు వచ్చిన సత్యమును తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం మీటింగ్లకు వచ్చి అనేక విషయాలను మనము అందుకని మరి మీటింగ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మనం ఉండేది ఎందుకంటే అన్ని తెలుసుకోవడానికి వినడానికి ఆత్మ బలపడడానికి మనము ఆ రాజ్యానికి వారసత్తులు అవడానికే దేవుడు మరి మీటింగ్ కూడా ఆత్మ బలం పొందుకోవాలి. మరి ఈ లోకంలో అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం మన గురించి దేవుడు ఏర్పాటు చేస్తారు. శిష్యుల యొక్క వెర్రి మాటలను రాయి ఎల్లప్పుడూ ఉంటే ప్రభు యొక్క జీవము మహిమ జయము ఇవన్నీ బలపడక ఉండనని బయలుపడక ఉండనని ఎంఐ శిష్యులు నిరాశ అనే రాయి అనే ఉంటే పైవన్నీ కనబడక ఉండేది. అంటే నిరాశ అనే రాయి మనకు ఎప్పుడైతే ఉంటుందో మనకేమి కూడా కనబడుతుంది. నిరాశ రాయి, వెర్రి రాయి, అపనమ్మిక రాయి, మరి ఇవన్నీ తీసివేస్తే పైవన్నీ బయటపడదు. ఈ నిరాశ, అపనమ్మిక, వెర్రి రాయి ఈ రాళ్ళని తీసివేసినప్పుడు మనకు వెర్రి రాయి గట్టిదా, నిరాశ రాయి గట్టిదా? ఏది గట్టిది? వెర్రి రాయి గట్టిదా, నిరాశ రాయి గట్టిదా? అపనమ్మిక అనే రాయి గట్టిదా, నిరాశ అనే రాయి గట్టిదా, మహిమ గట్టిదా? ఏది గట్టు రాయి, ఏది అడ్డు రాయి? అన్ని అడ్డులు రాలేదు, అన్ని గడ్డు రాలేదు. ఒకరు 3 దినములు ప్రార్థన చేస్తే దేవుడు కనబడలేదు, దేవదూత కనబడలేదు. మా పిల్ల కొంచెం సేపు ప్రార్థన చేస్తే దేవుడు కనబడ్డాడని మరి ఒకరు అన్నారు. అంటే మరి వాళ్ళు 3 రోజులు ప్రార్థన చేస్తున్నట్ట ఒకరికి కనబడదు. వాళ్ళ పాప
మరి ఒక్కరోజు ప్రార్థన చేసే అన్నకు కనబడిగా చూసాం. అయితే ఏమున్నాయి ఇక్కడ వీళ్ళకు? అడ్డురాయులు, గడ్డురాయులు, నిరాశ అనే రాయి. అన్నిటికంటే ఏంటిది రాయి? నిరాశ అనే రాయి చాలా భయంకరమన్నమాట. నిరాశ, ఇక కాదులే, ఇది పోదులే, చెయ్యలే. అది ఇప్పుడే కానీ అపనమ్మకం ఉండొద్దు, అవిశ్వాసం ఉండొద్దు. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముడని వలనైతే సమస్తము సాధ్యమే దేవునికి. కాబట్టి మనము అందుకని జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమోను, స్తుతించు జనులకు జయమోను, స్మరించు జనులకు జయమోను, ప్రకటించు జనులకు జయమోను. జయము జయమని కల్వరి రుచిన జయమే బ్రతుకెల్లా, నికనప జయ పదమే కల్లా సాభిలాష్. అంటే మనకు ప్రతి విషయంలో మార్పు సువార్త మరి 11:24 వచనంలో ఎప్పుడే కానీ మన ప్రార్థనలకు ఆధారం ఏంటంట? జరగకముందే జరిగిందని మనము నమ్మాలన్నమాట. ఎప్పుడే కానీ విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి వస్తే అది ఏం ప్రయోజనం లేదు. అది దేవుడు చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమని చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ఒక్కరు కూడా మనకు కార్యం చేస్తాడు. నిరాశ ఇక చెయ్యడమే ఎప్పుడే కానీ ఆ నిరాశ అనేది రాకూడదన్నమాట. మనకి ఏ రావాలా? దేవుడు నాకు ఆలస్యమైనంత మాత్రమున అభివనవద్దు, కాలము పరిపూర్ణంబు కాగా, కాలము పరిపూర్ణంబు కాగా, కాచెదముగా కాచెదముగా విచారం ఇప్పుడే కానీ ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కోసము మనము ఎదురు చూస్తాం. ఆ సమయం కోసము ఇప్పుడు ఒక్కోసారి విశ్వాసం ఏమవుతుంది, మరి సడలిపోతూ ఉంటుంది. విశ్వాసం లేనప్పుడంట మరి 49వ పాట రాశారు ఆయన చక్కగా. విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమే మాని వేడుకొనుము, విశ్వమంతటినిగా వించిదాని తండ్రి విశ్వాసముగా వించాలేడా. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, ఘనరయ్యా క్రీస్తుని ఘన కార్యము. ఒక్కోసారి మరి మనం నిరాశకు వెళ్ళిపోయి మరి జరగదులే అనే యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంట? మనము విశ్వాసము లేని విసుగుదల సమయాన మరి విశ్వాసమని ప్రభును వేడుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని వేడుకుంటామో ఖచ్చితంగా మనకు కార్యమైన చేసే దేవుడైంది. అప్పుడు ప్రభు కనబడు, పరమానందము కలుగు. ఎప్పుడు మనము కనబడతాడు, మాట్లాడదని ఈ అడ్డురాళ్ళనేది నిరాశ రాళ్ళనేది తీసేసుకోవాలి. ఫస్ట్గా మనము ఈ రాళ్ళు ఏదో ఒకటి ఉంటుందట. అరే నాకు అన్ని బాగా నేను పోతున్నా, చర్చిపోతున్నా, వస్తున్నా, మరి నా కార్యాలు జరుగుతాయి. ఏదో ఒకటి అడ్డురాయి, గడ్డురాయి. మీ లాస్ట్ ఏంటంట? అన్నిటికంటే నిరాశ అనే రాయి ఉంటే మనకు ఏ కార్యం కూడా జరగదు. ఆ నిరాశను తీసివేసి మన పాపాలు మొట్టమొదటిగా ప్రభు దగ్గర ఏమవుకోవాలంట? మరి మార్టిన్ లూథర్ గారంట సుమారు 1 గంట సేపు మరి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పక్షాత్తాపడుతూ మరి పాపాలు ఒప్పుకునేవాడు.
మరి నాకు తెలిసి ఇంతవరకు గంట సేపు పాపాలు ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా కనబడలేదు. ఎందుకంటే వస్తాము, చిన్న ప్రారంభం చేసుకుంటారు, పోతా ఉంటారు. కానీ గంట సేపు మరి ఆయన మీద ఎంత పశ్చాత్తాపడి పాపాలు క్షమించమని చెప్పేసి ఆయన మరి పశ్చాత్తాపడుతున్నారు. మన జీవితాల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే చక్కగా మరి మొట్టమొదటిగా అయ్యా నా చూపు, నా క్రియ, నా మనస్సు, నా ఆలోచన నీ ఇష్టానుసారంగా మార్చుకొని మరి తెలియక ఎన్నో తప్పులు చేశాను కాబట్టి నా తప్పులను క్షమించమని ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకోవాలి. తన అతిక్రమలు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లుడు. ఎప్పుడైతే మన తప్పు ఒప్పుకుంటామో అప్పుడైనా దేవుడు. మరి ఇప్పుడు ఆదామవ్వల యొక్క మరి మనము ఎప్పుడైతే మరి ఆదామవ్వల విషయం చెప్పాడు, తప్పు అక్కడ చేసినప్పుడు వాళ్ళని ఏం చేశాడు? తగ్గించాడు, వాళ్ళను శిక్షించాడు. మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళ ప్రేమతో తండ్రి వాళ్ళ దగ్గర తీసి మరి ఏం చేశాడు? మళ్ళా ఒక మెస్సయ్య మీకు వస్తాడు, అప్పటి వరకు అప్పుడు మీకు రక్షణ వస్తుంది. కానీ ఏం చేశాడు? 4000 సంవత్సరాల క్రితమే అన్నాడు, అవ్వకిచ్చినట్టి వాకు పౌవలించి ఉన్న దేవ బాలయేసులో ఈ విధముగా సఫలమాయ ఈ దినమున నా భూమోము నరుని కాపెను, నా భూమోము నరుని కాపెను. మరి ఆడి తప్పనేటువంటి దేవుడు మనకు మరి ఆదామవులకు, పితామవుల ఆదామవులకు, మన ఆది ఆదామవులకి మరి మన పితామల తల్లిదండ్రులకి ఏం చేశాడంట? మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తు ప్రభువు మనకు దానంగా అన్ని ఈవుల కంటే గొప్ప ఈవి ఏంటంట? ఆయన కుమారుని మనకు పంపించడమే గొప్ప యొక్క సంతోషం. దేవుడు తన అద్విత కుమారుని మనకు దానంగా పంపించడమే గొప్ప సంతోషం. అన్నిటికంటే మరి కుమారుడైన క్రీస్తు మనం పంపించకపోతే మనం ఎక్కడ పోవాలా? అగ్గి మూడలకు పోవాలా. పాపం చేసిన వాడు పాపానికి దాసుడు కాబట్టి, మన పాపం ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేశాడు? ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చేశాడు? ఇప్పుడు మన పాపాల శిక్షను తీసివేశాడు కాబట్టి మనం ఇంకా ఏం చేయాలంటే మనము ఎక్కువ స్తుతించాలా, ఎక్కువ ఘనపరచాలా, ఆయనకు మహిమకరంగా ఆయన ఆజ్ఞలన్నీ ప్రతి ఒక్కటి కూడా పాటించాలి. ఒక్కసారి మరి యాకోబు మరి 2వ అధ్యాయం 10వ వచనము చదువుకున్నాం. ఒకసారి యాకోబు 2వ అధ్యాయం. ఎవడైనాను ధర్మశాస్త్రము అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటినీ విషయంలో అపరాధి ఎప్పుడు. ఏమంటాడు అక్కడ? మళ్ళీ ఒకసారి. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఎప్పుడు. ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధం. మరి ఇప్పుడు 10లకెళ్ళి 1 తీసేసి ఏమి మిగులుతుంది? మనకు 0 మిగులుతుంది. అందుకనే ఆజ్ఞలన్నీ పాటించాలి. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం వచ్చేసింది. ఆదామవ్వలు చెప్పిన మాట వినకపోవడే మనకు ఆజ్ఞ అనేది మనకు తక్కువడే ఆజ్ఞాత్మం పాపం వచ్చేసింది. కాబట్టి ఆజ్ఞలన్నీ తండ్రి అయిన దేవుని ఏమిచ్చాడో ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఏమి రాసిచ్చాడో అవన్నీ కూడా మనం ఆ జీవితంలో పాటించినప్పుడు మనకు దీవెన. మరి విశ్వాసి కంట ప్రశ్నలు లేవట, అవిశ్వాసి కంట అన్ని ప్రశ్నలు ఉంటాయంట. దేవదాసయ్య గారు మనకు మరి పాఠాలు నేర్పించాడు కాబట్టి చక్కగా మనం ఎప్పుడే కానీ ప్రశ్నలు మరి అవిశ్వాసం అనేది నా జీవితంలో తీసివేసి అయ్యా నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయమని చెప్పేసి ఇప్పుడే కానీ మనము ఆయన వేడుకోవాలా. అవి ఆ యొక్క నిరాశ తీసివేసుకొని మనము ప్రతి విషయంలో కూడా ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా మనము తయారు కావాలి. ఇప్పుడు కరుణ అని చెప్పేసి మరి దేశాలని సుమారు 210 దేశాలు మరి
235 దేశాలు మొత్తము మరి చూస్తే మరి 210 దేశాల్లో మరి కరోనా వ్యాధి భయంకరంగా మరి 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 కరోనా వ్యాధి అనేక లక్షలాది మంది చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే పాపము ద్వారా వచ్చేది ఏంటంటే జీతము మరణం. కాబట్టి మరి ఎన్నెన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ చివరి దినాలు మరి అంత దినాల్లో మనం ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చాలా మనము భయభక్తులతోటి ఆయన ఆజ్ఞలని పాటించి చక్కగా మనము దేవునికి మహిమ తెచ్చి బిడ్డలుగా మనం జీవిస్తాము. ఆ రాయి ఎంతో పెద్దది, అది తొలగించుటచ్చే వచ్చే సంతోషము కూడా అంత గొప్పది. ఈ రాయి ఎప్పుడైతే రాళ్ళను తొలగించుకుంటామో నిరాశ అనే రాయి, మరి గడ్డు రాయి, నిరాశ ఇవన్నీ తొలగించుకుంటామో కనుక ప్రభువుని గురించి నీ ఉదయంలో ఉన్న అనుమానములు తొలగించుకోవాలి. మరి ఆయన గురించి మన అనుమానాన్ని తొలగించుకోవాలి. అప్పుడు మరి మనకేంటంట మనకు సంతోషం. ఆ అడ్డుగా ఉన్న రాళ్ళని ఎప్పుడైతే తొలగించుకో మనకు తీసివేయబడి శిలువ దినమున భూమి వణికినారు. ఈస్టరు దినమున స్త్రీలు సంతోషించే వణికినారు. మరి శిలువ వేసిన దినము ఏమైంది? భూమి వణికిందట. మరి ప్రభు లేచిన దినము స్త్రీలు వణికారు. మరణమైన పోడో ధరణి వణికెను గూడి బందరు మరి ఆ యొక్క శిలువ వేసిన దినమునంట మరి భూమి వణికిందంట చూడలేక. ఎందుకంటే మరి ఈస్టర్ దినమున స్త్రీలు సంతోషముచే వణికారంట. మరి ఎప్పుడైతే పునరుద్ధానుడైన ప్రభు లేచాడో మరి లేచిన వీళ్ళకు మరి పక్కన సంతోషం, పక్కన మనకు ఎలాంటి అడ్డురాలున్నా ఉన్నప్పటికీ అవన్నీ తీసివేసి గొప్ప సంతోషం. మనకి ఎన్ని అడ్డురాలున్నా సరే అవన్నీ తీసివేసుకోవాలంట. మరి ఆ తీసివేసుకున్నప్పుడు మనకు సంతోషము కలుగుతుంది. అందుకనే సంతోషామందారే మన దేవుని సంతోష పరాచారే సంతోష బలముచే సర్వ కష్టములను అంతరింపజేయుము. మన దేవుని సంతోష పరాచేదము. మన దేవుని విజయ జీవనము మనదే. క్రీస్తుచిన విజయ జీవనము మనదే. విజయ జీవనము విశ్వమంతయు మనదే. భజన సంగము మనదే. దేవుడున్న పరలోకమేల మనదే. దేవుడున్న పరలోకమేల మనదే. ఈ దినం పరిశీలించుకోవాల్సిన అంశం ఏంటంటే మనలో ఏ అడ్డురాలు ఉంది, ఏ ఆలోచన ఉంది. మనం సంధికి వస్తున్నాము పోతున్నాము కాదు. మన యొక్క తలంపులు ఏ విధంగా, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. కొంతమంది చర్చికి వస్తారు కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడ ఉంటాయి? ఇంటి వైపు, మరి ఎక్కడెక్కడో పోతా ఉంటాయి. అందుకనే మనసు యేసుని కథపై మరిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవం దొరుకుననే క్షణాలు చెప్పడం నాకు ధైర్యంలో దేవదాస చక్కగా రాయించాడు. మనసు యేసుని కథపై మరిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకును. వినరయ్యా
యేసు ప్రభావము ఘనమయ్యా క్రీస్తుని ఘనకార్యము. మరి మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకుతుంది. మరి చర్చికి వచ్చినప్పుడు మన ఎదుట ప్రభున్నారు, పరిశుద్ధులు ఉన్నారు అని ఇక్కడ మరి ప్రసంగం చేసినప్పుడు మరి దేవుడు ఏం చెప్తాడు, మరి ఆయన యొక్క వాక్కులు మనము వినాలి. ఆయన యొక్క వాక్కులు విన్నప్పుడే మనకు ఆ యొక్క దీవెన, ఆ యొక్క వాక్కులు విని మన హృదయాలు ముద్రించుకొని మనము సిద్ధపరచు. అనేకలను కూడా ఏం చేయాలంట, మనము సిద్ధపరచాలి. వాళ్ళకు కూడా మన మాటలు మరి లోకమునకు నిన్ను ఏం చేశాడు, ఉప్పుగా రుచికరమైన యొక్క మానవులుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవులు అంటేనే మరి దేవుని సూచించేవారు. కాబట్టి నేను లోకానికి వెలుగైనను కనుక మీరు కూడా వెలుగైండు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము వెలుగుగా ఆయన యొక్క మహిమను మనం పొందుకొని, పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని అనుభవిస్తూ అనేకులకు తెలియపరచాలనేదే ఏమంటున్నాడు ప్రభువారు మార్కు సువార్త మరి 16వ అధ్యాయంలో మరి 15వ వచనంలో మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ సర్వలోకానికి కనీసం మన ఇంటి పక్క వారికి చెప్తున్నాం అనుకొని, మన ఇంటి పక్కల, ఇంటి ముందు, ఆఫీస్లో ఎక్కడ పోయినా కూడా మనకు ఖచ్చితంగా మరి దేవుని యొక్క మరి తెలియని వారు ఎంతో మంది యేసుని విషయాలు ఎరుగాని మానవులు ఎచటానుండారాని తెలుసునా, యేసులో చేరాని ఎందరో యుందరు ఇదియో కూడా నీకు తెలుసునా, ఇది ఏ నా దుఃఖమో తెలుసునా, ఇది ఏ నీ దుఃఖమో తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందుదువాని తెలుసునా, కీడు నోడింతో తెలుసునా, ఇడుకు విడగొట్టెదవు తెలుసునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుని విషయాలు తెలియని వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. వారి పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి మనము అనేకులకు తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. నీవు రక్షింపబడినాడు, దైవజనుడు దేవదాస్ గారు రాశారు, నీవు రక్షించబడినావు, సరే సంతోషం. కానీ ఇతరులకు కూడా మన సువార్త, మరి దేవుని యొక్క సువార్త మనము అందించాలా. మరి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవని చక్కటి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ సుందరమైన మాటలు, నీ యొక్క తలంపులు, ఆలోచన, మంచి తలం నువ్వు ఏం చేయాలంట, మరి ఆయన విషయాలు అనేకులకు తెలియపరచాలా. నీవు సిద్ధపడాలా. మొట్టమొదటిగా నువ్వు ఆత్మపూర్ణంగా నింపబడాలా. అప్పుడు అనేకులకు తెలియపరచాలా. ఎందుకంటే తెలియని వారి లోకంలో అనేకులు ఉన్నారు. కాబట్టి యేసుని విషయాలు ఎరుగాని మానవులు ఎంచడం, మరి తెలిసిన వారు కూడా చాలా. కానీ ఒక పక్కన మరి ఎన్నెన్నో హడ్డురాళ్ళు వాళ్ళకు, మరి కులమదే రకరకాలుగా మరి హడ్డురాళ్ళు వాళ్ళకు, కులమైన చెట్టు రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి హడ్డులు. కాబట్టి మనము వాళ్ళ గురించి కన్నీరు గారుస్తూ మన ప్రార్థన కూడా చేయవలసిన యొక్క బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే రాకడ అతిశం ఈ క్షణమునిది మరుక్షణం నీది కాదంటది. కాబట్టి ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైనది ఏమంటారు, ఖచ్చితంగా మనము ఆయన యొక్క మాటలు విని, ఈ నా మాటలు ఒక్కసారి మరి 7:21 అనుకుంటా, 7వ అధ్యాయం మత్తయి సువార్త, ఈ నా మాటలు చొప్పున మత్తయి సువార్త ఒకసారి ఈ నా మాట 19 నుంచి అనుకుంటూ మంచి ఫలములు ఫలించమని
అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపాలి కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించను. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దైవములు ఎలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఎరగను అక్రమము చేయు వారులారా నా ఎద్దు నుండి పోనని వారితో చెప్పగలను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోయి ఉండును. వాన కురిసినా వరదలు వచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద పెట్టడం కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక. అయితే దాని యొక్క పునాది అంటే బండ మీద ఆయన మాటల చొప్పున ఎవరైతే చేస్తారో మరి బండ మీద, మరి బండ అంటే ఎవరు? క్రీస్తు. ఆయన యొక్క మాటల ప్రకారం ఎవరైతే చేస్తారో మన యొక్క మరి ఆ బండ మీద కట్టిన ఇల్లు పోలిన ఉన్నదని చెప్తున్నారు. మరి అక్కడనే మరి ఏముంటది? ఇసుక మీద కట్టిన కూడా ఇల్లు కూడా ఉంటుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు వరదొచ్చినా వానొచ్చినా, అందుకని ఒక స్తంభంగా మనకు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా. చాలా మంది విశ్వాసులు కష్టం వచ్చిందంటే ఏమవుతారు? అలా పడిపోతూ ఉంటారు, రకరకాలు ఎంకపోతూ ఉంటారు. దేవుడు నాకు ఏం మేలు చేయలేదని మళ్ళా ఎంకపోతారు. అట్లా కష్టము వచ్చిన గాని నష్టము వచ్చిన గాని ఇష్టము లేకపోని కష్టుడమైనను గాని సస్తాననుట మేల నీ దృష్టికి ఇది అనవేళ గాన చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు దేవుని పాదము చేసుకొనరాదు పరిశుద్ధున పాదము చేసుకొనరాదు. మనం ఎప్పుడే కానీ దేవుని అపార్థము చేసుకోరాదు. ఎప్పుడే కానీ ఆయన యొక్క మాటల చొప్పున మనకు చక్కగా పరిశుద్ధ గ్రంథం మనకు ఇచ్చాడు. ఈ అర్థాన్ని చూసి ఏం చేసుకోవాలని మనమే దిద్దుకోవాలి. బైబిల్ అంతా ఏం చెప్తుంది? చెడుని చూపెడుతుంది, ఒకటి మనిషి చూపెడుతుంది. మనం మంచి ఆయన యొక్క మాటల ప్రకారము చేసినప్పుడే ఆయన యొక్క రాజ్యానికి వారసత్వం మనకు ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చెడును వదిలిపెట్టుకో, మంచిని చేయమని చెప్పేసి దేవుడు మనకు మాటి మాటికి మరి పడిపోయిన వారిని కూడా 7 సార్లు, నీతిమంతుడు పడిపోయిన 7 సార్లు లేచాడు. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుకరించి మహిమను ఊరగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన మాటి మాటికి మనలా సరిచేయడానికే మరి మన శిక్షలు, మన పాపాలను కొట్టివేసి మనకు మరి యేసు నీ తలపు ఎంతో ఆయి అని పాడుతున్నాం. యేసు నీ తలపే నాకు ఎంతో ఆయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో ఆయి, యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండెను, నీ సముఖమున ముఖము చూచు వాసము చేసినప్పుడే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నిన్ను ప్రేమతో చూచువారు మరి నీదు ప్రేమ ఏమియో తెలియదు. అక్కడ అదే చూడండి. మరి ఎవరైతే ఆయన ప్రేమతో చూస్తారో ఆయన యొక్క ప్రేమ ఏందో, ఆయన యొక్క మనోనిదానం మరి మోసే గారు చక్కగా ఏం చేశాడు? కొండ మీద 40 దీవారాత్రులు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా, ఆహారం లేకుండా ప్రభును చూసినప్పుడు మనకు సన్నిధిలో మనోనిదానం కుదరాలి. వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయి కావచ్చు, కానీ మన మనోనిదానం ఎప్పుడైతే కుదురుతుందో సన్నిధిలో, మరి మనోనిదానము
చాలా గొప్ప విలువ. అయ్యగారు రాశారు చక్కగా ఆ మనోనిదానం కుదరకపోతే మరి మనము ఆ కుదురుబాటు అనేది ఉండదు. కుదురు లేని యొక్క ఉండా ఇది మన జీవితం. కాబట్టి కుదురుబాటు అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. మరి ఈ దినం నాతో ఏం మాట్లాడతారు? మరి యాజకుడు గాటి మాట్లాడారు, దేవుని మాటలు, దేవుడు నాకు ఈ దినము ఈ పాట ఏం చెప్తాడో వినాలనేది మరి ఆసక్తితోటి మనము విన్నప్పుడు మనకు వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు లోబడ, ఈ మాటలు ఈ మూడు ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజు. వాస్తవం వినుట, విశ్వసించుట, మాటకు విధేయం అనేది వచనం ఉంది. చక్కగా వినుట, విశ్వసించుట, మరి దానికి విధేయత చూపెట్టాలా. ఆ మాటల చొప్పున మనం నడుచుకున్నప్పుడే ఆ పరలోక రాజ్యం అనేది మనం చేరగలుగుతాం. కాబట్టి ఈ లోకాన్ని, పాపాన్ని జయించగలుగుతాం. కాబట్టి మరి యేసు ప్రభువు వారు మరి ఏమన్నాడు? ఒకసారి యోహాను 8వ అధ్యాయం ఒకసారి మరి 46వ వచనం ఒకసారి చూద్దాం. మరి నాలో పాపమున్నదా అని ఎవరన్నా నాలో పాపం ఎవరైనా నిరూపించాలో సవాల్ చేశాడు. కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలం కాబట్టి మనం కూడా మరి రకరకాలుగా శోధనలు లోపం ఉన్నా కాబట్టి మనకు వస్తూ ఉంటాయి. కానీ నేను లోకాన్ని, పాపాన్ని జయించిన కాబట్టి మీరు కూడా చేస్తారు. మహిని యేసు మహాశ్రమ పొంది మహిమకు ఎన్నుకాదే, మహిమ కోరని మనుజుడెవడు మర్యాదగానే వడిచు, మానవుడు శ్రమను పొందకదైనా మానవుడెట్లు కాగలడు. అంటే మరి అంతటి మహాపరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడు. ఆయన చూపులో పాపం లేదు, మాటలో పాపం లేదు, వినికిలో పాపం లేదు. ఆయన భూలోకానికి వచ్చి ఏ తప్పు చేయలేదు. ఏ యూదుల గురించి ప్రభువారు వచ్చారో తన సఖీలే వాళ్ళ గురించి వాళ్ళే ద్వేషించారు. కాబట్టి అయినా సరే ఆయన ఏం చేశాడు? కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. ఏ పాప అయినా సరే ఏం చేశాడు? మన శిక్షలన్నీ, ఆ పాపాలు, మనం చేసిన పాపాలని తన మీద పడిపోయినాయి. కాబట్టి మనము ఆయనకు మహిమ తెచ్చే విధంగా, ఆయన యొక్క ముద్దు బిడ్డలుగా మనము విని తయారు కాగలిగిన స్థితి అట్టి పరమ తండ్రి అయిన కృప పునరుద్ధారణ యేసు ప్రభు మనందరికీ దయచేయగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాము. దయానిధుడు పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. నా తండ్రి, ఇదిగో ప్రభా, నిరాశ అనే రాయి, అపనమ్మికనే రాయి, అడ్డురాయి, గడ్డురాయి, అయ్యా నిరాశ అనే రాయులు ప్రభా ఎన్నో మా జీవితంలో ఉండవచ్చు. అవన్నీ తొలగించుకొని ప్రభా తండ్రి మీకు మహిమ తెచ్చే విధంగా ప్రభా తండ్రి ఆయన ఇదిగో ప్రభా, విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యమని నీ వాక్యం పరిశుద్ధ గ్రంథం లేఖనం చెప్తుంది కనుక ప్రభా తండ్రి విశ్వాసంతో నాయన ప్రభా తండ్రి నేను జీవించే కృపను దయచేయండి నాయన. ఇదిగో ప్రభా, మీ యొక్క పేరు పెట్టుకోవడం కాదు కానీ ప్రభా తండ్రి అడుగడుగున ప్రభా తండ్రి మేము సరి చేసుకొని మా జీవితాలను సరి చేసుకొని తండ్రి నాయన మీకు మహిమ తెచ్చే విధంగా ప్రభా తండ్రి, మీకు వన్నె తెచ్చే విధంగా ప్రభా తండ్రి ఆయన మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా తండ్రి. మా బిడ్డలందరి ప్రభాని తీర్చిదిద్ది ప్రభా తండ్రి. ఆయనను పరలోకం నుంచి భూలోకానికి ప్రభు వచ్చిన తండ్రి, మా గురించి నా తండ్రి పంచే గాయములు పొందినప్పుడు వాళ్ళంతా రక్తం ముళ్ళ కిరీటం ప్రభా తండ్రి, పక్కలో బల్లెం పోటు నాయన ప్రభా, మాటి మాటికి నా తండ్రి నిన్ను ప్రభా తండ్రి ఎక్కడ గాయపరుస్తున్నామో తండ్రి ఆయన ప్రభా క్షమించండి. ఆయన ప్రభ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మా జీవితాల్లో ప్రభ తండ్రి నాయన మార్పు లేని జీవితం ఇది ప్రభ వ్యర్థం నాయన ప్రభ తండ్రి ఆయన ప్రభ
నాయన మమ్మల్ని సిద్ధము చేసి అయా ఏదేను ప్రభ తోటలో ప్రభ నా తండ్రి పోయిన సావసాన్ని మళ్ళా నీతోటి అంటగట్టుకోవడానికే ప్రభ మీ యొక్క ప్రేమమైన దానం ఇచ్చావు కనుక ప్రభ అందుకే మా దైవజనులు రాసిన నా రుణము తీర్చిన నా దేవా నీ రుణము తీర్చగలమా తీర్చలేము తండ్రి ఆయన ప్రభ మీరేనా తండ్రి ప్రభ ఈ రక్తం మమ్మల్ని కడిగి శుద్ధి చేసి అయ్యా ప్రభ బలహీనం కనుక మీరు బలపరిచి దిద్ది ఆయన ప్రభ నన్ను దిద్దుము చిన్న ప్రాయం ఆత్మీయ జనపద నా తండ్రి చాలా మారులు తప్పిపోతున్న మేలుగానక తండ్రి ఆయన ఎక్కడ తప్పిపోతున్నామో బిడ్డలను ప్రభు సరిచేసి మమ్మల్ని సరిచేసి ఆయన మీ యొక్క వాక్కులు ఆయన సర్వలోకాన్న స్వార్థ ప్రకటించుకున్నావు ప్రభా ఇగో యుగ సమత్వ సదాకాలం నీతో సెలవించిన రీతిలో ప్రభా మీ వాక్కులు వినిపించిన తండ్రి బలపరిచి నాయన ప్రభా నీ పునరుద్ధాన శక్తితో తండ్రి మా యొక్క ఈ యొక్క లోకాన్ని ప్రభన తండ్రి నాయన మీరు దీవించండి ప్రభా నాయన కరుణ వ్యాధిని మీరు స్వస్థపరచండి తండ్రి నాయన ప్రభా తండ్రి మా అధికారులు దీవించు నాయన బేతెల గ్రవాసులు దీవించు అయ్యగారు నమ్మగారు బాగా నమ్మగారు తల్లిదండ్రులను దీవించు నా తండ్రి మా అధికారులందరూ చక్కటి నాయకత్వం ఇచ్చారు బైబిల్స్ అంతటి దీవించండి ప్రభా ఇతర సంఘాల వాడు దీవించండి మీ మహిమ తెచ్చి నడిపించండి ప్రభా మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నారు నా తండ్రి మంచి నాయకత్వం చేసి వారికి ఆలోచనలు తలపు నుంచి నా తండ్రి ఎంతో మంది చనిపోతున్నారు ప్రభా ఆ బిడ్డలను కూడా ప్రభా నా తండ్రి ప్రభా అక్కడ ఏడేశ్వరంలో మరి మీ చిత్రంలో అక్కడ రక్షించండి ప్రభా వారి కుటుంబాలు ఆదరించండి కనుకరించండి తండ్రి వారికి ఓదార్చండి ప్రభా మీరు ధైర్యపరచండి తండ్రి ఈ కరుణా వ్యాధి నుంచి విడుదలచి సైతాన్ని బంధించి ప్రభన తండ్రి ఒక్కొక్కరు ప్రభన ఆహారం లేకుండా ఇళ్లలో కొరకు కుళ్ళిపోయి తండ్రి అయ్యా ఎంతో ప్రభ ఆత్మతో అయ్యా ప్రభ మూలుగుతున్నారు ప్రభా భయంకర బాధలతో చిక్కులతోటి ప్రభా తండ్రి ఆయన చనిపోతే బాగున్నది కొంతమంది ప్రభా తండ్రి మీరే సాయం చేసి వారి పోషకుడు నా తండ్రి సర్వమానవాళికి రక్షకుడు వచ్చావు కనుక వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ ఆత్మ సాయం దయచేసి మీరు కనబడి మాట్లాడదు అందరూ ఆయన నిన్ను శుద్ధించడానికి ఘనపరచాలి కనుక ప్రభా తండ్రి ఇందులో ప్రభా మీరే కృప చూపి ప్రతి బిడ్డను కూడా ఆదరించి కనుకరించుకోండి మా సంఘ బిడ్డలను ఆయన మా కుటుంబాలను మీ సేవకుని కుటుంబాన్ని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించుకోండి అయ్యా తండ్రి ప్రభా ప్రతి విషయంలో కూడా తోడ్పడాలని దయచేసి ఈవెన రాకేష్ని ప్రభా రక్తములతో గుడ్డలు అతని భావాన్ని చరిచి ప్రభా అందరికీ కూడా మా అన్నదమ్ములు వదిలిన సండులు రక్త సంబంధం అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరికి ఏ దీవెన అవసరమో పై పునరుద్ధాన దినాల్లో ప్రభా 2వ వారాలు ప్రవేశపడ్డు ప్రభా ప్రవేశపెట్టావు కనుక ప్రభా అట్టి దీవెనాన్ని బిడ్డలకు అందించి వర్ధిల్ల చేయమని దీవెనలకు దాతని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మాతీత దేవుని దీవెన ఈ పునరుద్ధాన 2వ ఆదివారములో సర్వమానవాళికి సంగములకు రక్త సంబంధులకు దీవెనలు ప్రభా ఈ కుటుంబానికి రావాల్సిన దీవెన సమృద్ధిగా దయచేసి ఆయన తోడైన నడిపిస్తును గాక ఆమేన్ ఆమేన్. నీకు తోడైయుంటిని నీ మనవిని ఆలించియుంటిని అన్నిటి నుండి నిన్ను ఆదరించిన తండ్రి ఆనందముతో స్తోత్రించుచుండు నీవేయని నామిక యేసు మాకు నీవేయని నామిక అందరికి మరణాత మరణాత మరణాత.